ఈరోజు మనం కొట్టే మందులు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పత్తి చేనులో పత్తి మందు కొడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పత్తి మందు కొట్టాల్సిందే. వెళ్తున్నాము. నేను, మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు. పట్టుకోరా, ఇది పడిపోయింది. సర్లే, చూడండి ఫ్రెండ్స్, ఎడ్ల బండి ఫ్రెండ్స్, ఎడ్ల బండి. ఇది మా చేనుకి వెళ్ళే దారి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఫ్రెండ్స్, మా చేనుకి వెళ్ళాలి 5 కిలోమీటర్ లోపలికి. పాము చచ్చిపోయి ఉంది ఫ్రెండ్స్. దిగు తమ్ముడు, పోదాం. ఖాళీ ట్యాంక్ ఇంత బరువు ఉంది ఇది. వెళ్ళి 2 బిందెలు నీళ్ళు తీసుకురాపో. చాలు, ఇంకెంతసేపు బ్రో. ఈరోజు మనం కొట్టే మందులు డెలిగేట్కి మిక్స్డ్ వెల్గా మనం మోనోస్టార్ను, ఇది సహారా అని పూత ఖాతకి, దానికి తోడు పొడి ఇది ఇనోవా. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇది పురుగుకి మొత్తం, ఇది మోనోస్టార్ అనేది ఏ పురుగైనా చనిపోద్దండి కంపల్సరిగా. ఇది వచ్చేసి డెలిగేట్ వచ్చేసి దోమకి. ఇది దోమ చస్తేనే మనకేమైద్ది, కాపు వస్తుంది, లేకపోతే కాపు రాదు. దాంట్లో మిక్స్వెల్గా ఇవాళ మనం 4 రకాల మందులు కొడుతున్నాం. మళ్ళీ మనం ఇది కొట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చూద్దాం. అయితే మందులన్నీ కలుపుకుంటున్నాను. మనకి కనీసం ఈ చైన్ మందు కొట్టాలంటే 40 ట్యాంకులు పడుతుంది, 5 ఎకరాల బిట్టు కాబట్టి. సో అన్ని రకాలు 40 ట్యాంకులకు సరిపోను కలుపుకుంటున్నాను. మందు కొట్టేటప్పుడు ఏం చేయాలంటే మనం కంపల్సరీగా ప్రాపర్గా కలుపుకోవాలి. యాక్చువల్లీ వీలైతే కంపల్సరీగా అప్పటికప్పుడే మూతల నుండి తీసి ట్యాంక్లో వాటర్లో కలుపుకుంటే ఇంకా మంచిది. ఇలా వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ వాటర్లో పోయడం కంటే అప్పటికప్పుడే మనం కంపల్సరీగా ప్రతి ట్యాంక్కి, ఏ ట్యాంక్కి ఆ ట్యాంక్కి మనం నీళ్లు కలపకుండా డైరెక్ట్గా మందే కలుపుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, బాగా పనిచేస్తుంది మందు. కొన్ని రకాల మందులు అయితే మనం పై మందు కొట్టిన తర్వాత కొట్టేటప్పుడు మన మీద కూడా వంటి మీద మందు స్ప్రే అంతా పడిపోతూ ఉంటుంది కదా, తడిసిపోతాం. ఆ తడిసిపోయినప్పుడు కొంచెం మంటగా ఉంటాయి కొన్ని రకాలైతే ఏం మంట ఉండదు. సో మనం కొంచెం జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని
పై మందు కొట్టడం ఇంకా మంచిది. అయితే అప్పుడు నేనైతే హెల్మెట్ తెచ్చుకోలేదు. యాక్చువల్లీ ఇప్పుడు కొంతమంది నాకు సజెస్ట్ చేస్తున్నారు, అన్న కంపల్సరీగా నువ్వు మాస్క్ పెట్టుకొని పై మందు కొట్టమని. సో నేను మాస్క్ పెట్టుకొని పై మందు కొడదాం అనుకున్నాను, కానీ మాస్క్ ఇంటికాడే మర్చిపోయాను, తెచ్చుకోలేదు. తప్పదు కదా, ఇక మనకి ఇక మందులన్నీ కలుపుకొని ట్యాంకుల నుంచి మనం వాటర్లో కలుపుకొని బిందెలు కలుపుకొని బిందె నుండి మనం ట్యాంకులో పోసుకుంటాము. అయితే మనం ఇప్పుడు కొట్టే మందు ఇది 4వసారి. ఆల్రెడీ 3 సార్లు మందు కొట్టాను. కొట్టిన మందులన్నీ మనం వీడియో చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఐడియా కోసం చూడాలనుకుంటే మన ఛానల్ వెళ్ళి చూడొచ్చు. అయితే మందు కొట్టేటప్పుడు కొంచెం పొద్దున్నే అయినా కొట్టాలి, లేకపోతే సాయంత్రం అయినా కొట్టాలి. అయితే ఆ మందుని బట్టి కొట్టాలి. కొంచెం ఎండ ఉంటే కొంచెం మందులు కొంచెం మంచిగా పనిచేస్తాయి. కానీ ఆ రోజు మాకేమైందంటే కొంచెం మబ్బుగానే ఉంది, అయినా మళ్ళీ మనకి ఛాన్స్ దొరకదని కొట్టేస్తున్నాం అనమాట. అయితే వాటర్ పోసిన తర్వాత కొంచెం వెయిట్ పెరుగుతుంది, సో ఒక్కడనే ఎత్తుకోలేను, అందుకే తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే తమ్ముడు కూడా స్ప్రే చేస్తాడు, నేను చేస్తాను. మా తమ్ముడు, చిన్న తమ్ముడు అయితే చేయలేడు. ఇంట్లో అందరం చేస్తాం, ఆల్మోస్ట్ అన్ని రకాల పనులు అందరం చేస్తాం. తమ్ముడు ఇంకా ఖాళీ టైంలో ఆయన సుతారి పనికి కూడా వెళ్తాడు. నేను కూడా ఖాళీ టైంలో నేను కూడా వేరే వేరే పనులు చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు అలా మనం స్ప్రే చేస్తున్నప్పుడు అవి తునకలంతా మనం మొహం మీద పడిపోతూ ఉన్నాయి. అయితే ఏం చేయాలంటే యాక్చువల్లీ కొంచెం పత్తి చేను కొంచెం పెద్దగా ఎదిగింది కాబట్టి కొమ్మలన్నీ తగులుతూ ఉన్నాయి. అయితే మనం కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలండి, ఎందుకంటే అవి ముక్కులోకి వెళ్ళి మనకి కొంచెం రిమ్మ తిరిగే అవకాశం ఉంటుంది, కళ్ళు తిరిగే అవకాశం. సో కళ్ళు తిరిగి నాకు కొంచెం అలవాటు కాబట్టి ఓకే. కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేసినప్పుడు కంపల్సరీ మాస్క్ కానీ హెల్మెట్ కానీ ధరించుకోవడం వల్ల మన సేఫ్టీ ముఖ్యం కదా. మనం సేఫ్గా ఉంటేనే మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. సో సేఫ్టీ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. అయితే మేము ఇలా వాటర్ స్ప్రే మనం ప్రతి చేను మీద స్ప్రే చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ ప్రాపర్గా అందదు, ఎందుకంటే దూరం ఉంటుంది చేనుకి, ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చేసరిగా. అయితే ఏం చేయాలంటే మనతో పాటు ఒక ముగ్గురు ఇంట్లో లేడీస్ కానీ బయట నుంచి ఒక ముగ్గురు నలుగురిని తెచ్చుకోవడం మంచిది, ఎందుకంటే తొందరగా కొట్టేయచ్చు. మనం మందు అనేది ఎక్కువసేపు లేట్గా కొట్టకూడదండి, తొందరగా కొట్టేయాలి, గంటన్నరలో కాజేయాలి. అయితే మేమందరం కలిసి వచ్చాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరం. అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళేమో నీళ్ళతో తీసుకురావడానికి పోతారు, ఇంకొకళ్ళు మిడిల్లో కొంచెం దూరం వచ్చిన తర్వాత చేంజ్ అందించుకుంటూ ఉంటారు అనమాట. మందులు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న ఈ మోనోస్టార్ అనేది ఇలా డైరెక్ట్ అనమాట, దీన్ని వాటర్లో కలపలేదు. ఇది కొంచెం డేంజరస్ మందు అనమాట పురుగులకి. పురుగులు ఎలాంటి పురుగు అయినా చనిపోతుంది, అది ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఎందుకంటే చిన్న ఏమైనా గొడవలు అయినప్పుడు తాగేస్తూ ఉంటారు, మందు తాగి హాస్పిటల్ ఎప్పుడు చూసినా హాస్పిటల్లో మందు తాగి వచ్చారు అది చెప్తూ ఉంటారు. సో దయచేసి పురుగుల మందులు ఏదైనా కానీ ఇంట్లో అస్సలు ఉంచొద్దండి దయచేసి, అవి పొలాల్లోనే ఉంచడం మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు, ఆడుతూ ఆడుతూ తాగేసే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎవరైనా రైతులు కానీ పురుగుల మందుతో పని ఉండే ప్రతి ఒక్కరు, తోటలు పెంచేవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఈ గైసులు కానీ పై మందులు కానీ ఏది ఇంట్లో ఉంచకండి దయచేసి, ఎందుకంటే అది హానికరమైనది, పాయిజన్ అనమాట. అయితే మా పెద్దమ్మ తీసుకొస్తూ ఉంటుంది, అలా బిందె నేను అటు నుంచి కొడతా ఉంటే ఇక్కడ నుంచి మధ్య నుంచి ఇంకొకరు పట్టుకుంటారు అనమాట, అందించుకుంటారు, దాన్ని అందించుకోవడం అంటారు, తొందరగా అవుతుంది. సో మనం మందు కొట్టడం కంప్లీట్ అయింది. మాకు మందు కొట్టడానికి 2.5 గంటల సేపు పట్టింది కంటిన్యూస్గా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.